పరలోకం కావాలి, పాతాళం కావాలి. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ తండ్రి, నీ పాదనట్లు తెలుసుకున్న ప్రభావ తండ్రి, అతని దావతను మాట్లాడుతుండగా ప్రభావ తన నోటిని బోరగా వాడుకోండి ప్రభావ. అతని వినేక్షణం గ్రహించిన మనస్సు అందరికీ దయచేయండి. నీ వాక్యం ఎత్తబడ్డ సహాయం తెచ్చుకోండి, చింతని పాసం తెచ్చుకోండి. అతని యేసుకృష్ణ ప్రదేశించున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులు గారిని అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క స్ట్రీట్ గాస్పెల్ అనేది, దేవుని విశ్వార్త అనేది మేము ఎంతగానో దేవుని చేత రక్షించబడి మేము ముందుకు వచ్చి ఉన్నాము. మీరు కూడా రక్షించబడాలన్నదే మా ఆశ. దేవుని కృప మీరందరూ రక్షించబడి మీ ఆత్మను దేవుని చెంతకు చేరాలనే మా ఆశ. నశించిపోవట ఎవరి ఇష్టము కాదు, దేవుని ఇష్టం అస్సలు కాదు. దేవుడు మనం రక్షించడానికి వచ్చాడు కానీ నశించిపోవడానికి కాదు. 2020 సంవత్సరం ప్రకారం దేవుడు ఇక భూమి మీదకి వచ్చి ఆయన నశించి ఉన్న వారిని వెతికి రక్షించడానికి ఆయన తిరిగి వచ్చాడు. ఆయన మన కోసం వచ్చి తిరిగి లేచి మృత్యుంజయుడే తిరిగి లేచాడు మూడో దినాన. ఆయన ఎందుకు చనిపోయాడంటే మన పాపముల నిమిత్తమే ఆయన చనిపోయాడు, మన శాపముల నిమిత్తమే చనిపోయాడు. మనం ఆడిన అబద్ధములు, మనం చేసిన పాపములు, మనం చేసిన వ్యభిచారములు, దొంగతనములు, మన చెడ్డతో కళ్ళతో చూసినవి, మన చేతులతో చేసిన పాపములు, పాపం కొరకే పరిగెత్తిన కాళ్ళు కొరకే దేవుడు తన శిలువలో ప్రాణం పెట్టి మూడో దినాన తిరిగి లేచాడు. దేవుడు మా రక్తం ఎంతగానో మన పరిశుద్ధపరిచింది, పవిత్రపరిచింది. అప్పటిదాకా ఏ ఒక్క గొర్రె రక్తము కానీ, ఏ మేక రక్తము కానీ పరిశుద్ధపరచలేదు. ఎందుకంటే ఆ రక్తము మానవులకు సరిపోలేదు. నిష్కలకమైన రక్తము కావాలని దేవుడు ఎంతగానో తనకు తానే తన శిలువలో తన యాగం పొంది తను అర్పించుకున్నాడు.
ఈ 3వ దినాన తిరిగి లేచినప్పుడు మనకు నిత్య జీవం వచ్చింది. మరణపు ముళ్ళుని విడిచివేసి పాపపు లోకానికి పోకుండా, నాశనానికి పోకుండా, పాతాళానికి పోకుండా మనల్ని పరలోకానికి తీసుకెళ్లి తన కుమారులుగా కుమార్తెలుగా తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అందుకని ఈ యొక్క ఈస్టర్, గుడ్ ఫ్రైడే దేవుని మేము స్మరిస్తూ మీరు కూడా ప్రతి ఒక్కరు మీ జీవితాలు ఆశీర్వాదం పొందాలని ఈ వాక్యం మీ అందరికీ తెలియజేస్తున్నాము. ఒక్క నిమిషం ఆలోచించేది నిజమే, మరణము క్షణం కావేశంలో వస్తుంది. మన ముందు ఎంతో మంది మరణించి ఉన్నారు, మన తర్వాత వాళ్ళు కూడా చాలా మంది మరణించి ఉన్నారు, మన మధ్య లేకపోవచ్చు. కానీ దేవుడు ఒకటే చెప్తున్నాడు, మరణం తర్వాత నీ జీవం ఎక్కడిది, నీకు ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే అది పరలోకానికి వెళ్తుంది. నువ్వు పాపములు చేస్తే నరకానికి వెళ్తుంది. దేవుడు ఏం తెలియజేస్తున్నాడంటే, నువ్వు నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు, నా కుమారుడా నా కుమార్తె రా, నా చెంతకు రా, నేను నచ్చుకుంటాను, నేను ప్రేమిస్తాను, రా, నీ నోటితో చేసిన పాపములు ఒక్కసారి ఒప్పుకో, నేను కౌలించుకోవడానికి, నేను ముద్దు పెట్టుకోవడానికి నేను ముందే ఉన్నాను, నా చేతులు, నా గాయపడిన చేతులు చాపి ఉన్నాను అని దేవుడు ఎంతగానో ప్రేమపూర్వక పిలుస్తున్నారు. ఒక్క క్షణం ఆయన యొక్క మాటలు విని, ఆయన యొక్క స్వరం విని, ఆయన యొక్క ప్రార్థనలో మీరందరూ ఉండాలని నేను తెలియజేస్తున్నాను. వాడుకోండి, మనకు ఫలింపు చేయగల వాక్యాన్ని శక్తిగల వాక్యాన్ని ఇతర సహాయం చేస్తూ వినేశ్వరుని గ్రహించిన మనస్సు గ్రహించదు యాంత్రిక సహాయం చిత్రాన్ని పార్టీ చేస్తుంది విశ్వాసం వచ్చండి, నీటి వాటిలో రక్షణ పొందుతారు, పర్లోక రాజ్యానికి వాసు వెళ్తారు. ప్రార్థన చేస్తాము. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ తల్లి నెక్లెస్ జరుపుకున్న ప్రభుత్వం వెతపడిన వాక్యం ప్రభుత్వం వీరికి జీవితాలను ఫలించబడడం సహాయం చేసి ప్రేమ చేయబడడం సహాయం చేసేయండి. ఈ రక్షణ అందుకోవడానికి సహాయం చేసేమని కృపణించమని మనమే మార్గమతులు సహాయించమని జీవితాన్ని కోసం చేసుకోవాలి. ఒకరు ఏసుకృష్ణ నమ్ముతుంది. ఆమేన్. అట్లా నిలబడండి. ప్రేమ గల తండ్రి యేసయ్య, చిన్న బిడ్డలందరూ కూడా మీ పాటలు పాడుతూ వచ్చారు. అందరూ కూడా రక్షించబడి రానున్న దినాల్లో ఆయన ఒక సంతతి మిమ్మల్ని సేవించను, రాబోయే తరం వారికి మిమ్మల్ని గమనించని చదివించారు. వీళ్ళందరూ మిమ్మల్ని సేవించేవారుగా, మిమ్మల్ని ప్రేమించేవారుగా, వారి కుటుంబాల్లో లూకాసు వార్త 19:9 వచ్చిన మరి మొదటి పేతురు 1వ అధ్యాయం 8 వచ్చిన నెరవేర్చబడినట్లు సహాయం చేయండి. వీళ్ళందరూ కూడా చక్కగా
దరఖాస్తు చదువుకొని గొప్ప ప్రయోజకులై గ్రామానికి, తల్లిదండ్రులకి, నాయన దేశానికి చక్కటి పేరు, కీర్తి వీరి ద్వారా కలిగినట్లుగా ఈ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నాయన మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారి ఎడ్యుకేషన్ లైఫ్ అంతా కూడా చక్కగా కొనసాగించినట్లుగా కృప చూపించండి. పాప మార్గము నుండి ఆయన అన్యాయం, మోసము, అక్రమాల నుండి బిడ్డలను తప్పించి చక్కటి జీవితాన్ని ఈ బిడ్డలకు ప్రసాదించి రానున్న దినాల్లో మీ సన్నిధిలో ఒలివ మొక్కల వలె ఎదిగి నిత్య జీవం యొక్క భాగ్యము కలిగి మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించినట్లు సహాయము చేయమని యేసు ప్రభు నామమునే స్తుతించి ప్రార్థించి మరోసారి వారిని, వారి కుటుంబాలను, తల్లిదండ్రుల సమస్యలను కూడా జీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు ప్రభు నామమునే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. యేసుక్రీస్తు వారి కోపానికి, ఆగ్రహానికి అర్హులై ఉన్నాం. అయితే ఆ దేవాది దేవుడు మనమందరం కూడా నశించిపోవడం ఇష్టం లేక యేసుక్రీస్తు వారిని తన సొంత కుమారుని 2020 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి పంపించి ఉన్నారు. యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చి అనేక ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు చేస్తున్నారు. చెవిటి వారికి వణుకు తెప్పించున్నారు, గుడ్డి వారికి చూపు తెప్పించున్నారు, అలాగే కుంటి వారికి నడక తెప్పించున్నారు, అలాగే చనిపోయిన వారిని సైతం కూడా ఆయన లేపున్నారు. అయితే ఆయన భూలోకానికి వచ్చిన ఉద్దేశం అది కాదండి. వచ్చిన ఉద్దేశం ఏంటంటే నశించిపోచిన వారిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చున్నారు. గుడ్ ఫ్రైడే మరి ఈస్టర్ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2020 సంవత్సరాల క్రితం యేసుప్రభు మన కోసం మరణించి ఉన్నారు. ఆయన ఎందుకు వచ్చి ఉన్నారని, ఆయన మరణం అనేది ఒక గొప్ప పాప పరిహార్థ బలిగా ఉన్నది. మనకి ఆయన చనిపోయి తిరిగి లేచి ఉన్నారు ఈ యొక్క భూమి మీద. ఆయన లేచి అనేక మందికి పాప శిక్షను, ఆయన మరణపు ముళ్ళుని విరిచి ఉన్నాడు. ఆ మరణపు ముళ్ళు ఎప్పుడైతే విడిచిపడి ఉన్నదో మనం నరకానికి నుంచి మనం అందరం తప్పించబడ్డాము. ఈ గొప్ప రక్షణ సువార్త మీ అందరికీ, మీ ఇంటిలో కూడా రక్షణ కావాలని మేము తెలియజేస్తున్నాము. ఈ యొక్క వాక్యము మీ జీవితంలోనూ, మీ యొక్క కుటుంబంలో ఆశీర్వాదంగా ఉండాలని ప్రార్థిస్తూ దీవించండి, వినేవాళ్ళని దీవించండి. ఇష్టపడే వాక్యాన్ని మీరు బట్టి ఫలింపజేయండి. చిన్న ప్రార్థన ఎస్లాంలో అని వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన లింగాల గ్రామస్తులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తుంటున్నాం. ఈ యొక్క దినాన మేము పాట పాడుకుంటూ వచ్చాము. ఏ రక్షణ లేదు. మనకి ప్రతి మానవునికి కూడా రక్షణ అవసరం. రక్షణ ఎందుకు కావాలి అనంటే మనం నరకం నుండి తప్పించబడాలి. ఈ యొక్క రక్షణను మనకు అనుగ్రహించట కొరకు దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. అనేక అద్భుతాలు శుక్రవారమున ప్రభువు యేసుక్రీస్తు వారిని చెలవేస్తూ వచ్చారు. ఆయన చేతుల్లో మేకులు, ఆయన కాళ్ళల్లో మేకులు.
యేసు అనగా రక్షకుడు. ఎవరిని రక్షిస్తారు అనేది ఒక, యేసు అంటే ఎవరిని రక్షిస్తారు? తల్లిదండ్రులు పిల్లల్ని రక్షిస్తారు, చదివిస్తారు, సమకూర్చి అన్ని సమస్తము మంచిగా చేస్తారు. ఆ జీవితానికి, మన జీవితానికి ఒక గమ్యం చూపెట్టనికే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినారు. ఎందుకంటే బైబుల్ ఇలాగా సెలవిస్తున్నది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఈయన మీరందరం పాపాత్ములమే అన్న, మేమందరం మీకంటే పవిత్రులమా? కానే కాదు మిత్రమా, అందరమే పాపాత్ములమే. రోమ 6:23 ఇలా సెలవిస్తుంది, పాపం వల్ల వచ్చు జీతం మరణం, నరకాగ్ని, గుండం. అయితే అందరం పాపాత్ములమే, పాపం వల్ల వచ్చు జీతం నరకం, అగ్ని ఆరదు, పురుగు సావదు, ఎవరు. అందుకోసమే యోహాను 3:16 సెలవిస్తుంది, లోకం దేవుడు ఎంతో ప్రేమించి ఆయన ప్రాణ సహితం సిలువలో పెట్టడానికి వచ్చినారు. ఆయన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు, బంగారు వీధులు సృష్టించిన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. కానీ బైబుల్ ఇలాగా రక్తం చెందిపోకుండా పాప క్షమాపణ లేదు. యేసు ప్రభువా నీవే మహిమా. ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పరమ జీవము నాదు నివా, తిరిగి లేచెను నా తోడుగా.